శాసన మండలిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సబ్ కేటగరైజేషన్ అధ్యక్ష 30 ఏళ్ళగా ఉద్యమం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై త్వరవే అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఇవాళ దేశంలో అందరికన్నా ముందుగా సబ్ కేటగరైజేషన్ చేసి దాంట్లో కూడా ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఎవరికి ఏ రకంగా ఫలాలు అందాలో ఆ రకంగా చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 14 మాసాల్లో జరిగిన అభివృద్ధి మీ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు ఇవాళ మేము ఇవ్వగలిగినాం. అన్నిట్లో చూసుకోండి అధ్యక్ష, ఉద్యోగాల్లో కానీ రైతుల సంక్షేమంలో కానీ బీద ప్రజానికి అధ్యక్ష 10 ఏళ్ళు డైట్ ఛార్జెస్ పెంచలేని పరిస్థితి. ఎవరుంటారు అధ్యక్ష? బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు పాపం పోషణ పరిస్థితి ఉంటే వచ్చే హాస్టల్ ఉంటే వారికి 10 ఏళ్ళలో మీరు 10 ఏళ్ళలో దయదాల్చాలి మీరు వాళ్ళని. ఇలా 40% ఏంటి అధ్యక్ష, 200% ఏంటి అధ్యక్ష డైట్ ఛార్జెస్ కాస్మెటిక్స్ పిల్లల బాగు కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి ఇవాళ అప్పుల గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అంటే నాకు కూడా గౌరవమే. నిజంగా ఉద్యమం చేసిన రోజుల్లో ముఖ్యమంత్రి అయితే చాలా దూరదృష్టితో ఈ రాష్ట్రం ముందుకు తీసుకుదాం అనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా కట్టారు అధ్యక్ష? ఎవరికి ఉపయోగపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవాళ మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే 1 ఎకరానికి నీరు పారేయాలంటే సంవత్సరం కింద మీరు అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం 50,000 రూపాయలు అవుతుంది. ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీళ్ళు వస్తాయి అధ్యక్ష? కాళేశ్వరం నుంచి ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీరు వస్తాయి? ఏ దురదృష్టం ఈ ప్రాజెక్టు కట్టినట్టు 1,20,000 కోట్లు అప్పన్నంగా గోదావరి నదిలో పోషిస్తారు. కొన్ని దానితో ఏమన్నా ఫలితం ఉంది అంటే సున్నా. బీటలు వారిపోయింది మేడిగడ్డ అధ్యక్ష. నెహ్రూ గారు దురదృష్టితో కట్టినట్టు ప్రాజెక్టు మన రాష్ట్రంలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ కానీ నాగర్ సాగర్ కానీ ఒక గీతబల్లే అధ్యక్ష. 70 ఏళ్లలో ఒక గీతబల్లే ఏ రకంగా నాణ్యత లోపంతో కట్టడం వల్ల ఇవాళ కుంగిపోతా ఉన్న బ్యారేజ్లు కుంగిపోలేదంటారు. ఒక ఇంటికి అధ్యక్ష ఒక పిల్లర్ కుంగితే ఆ ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మొత్తం ఇల్లును సమకూర్చాల్సిందే. అలాంటి నాణ్యత లోపంతో కట్టి ప్రజల సొత్తుని దుబారా చేసి లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు ప్రజల్ని నమ్మబలికి డబ్బులంతా కూడా వృధా చేసినట్టు ఘనత గత పాలకులు అధ్యక్ష. ఇవాళ 1, 2 కాదు అన్ని రంగాల్లో కూడా జరిగిన తప్పిదాలని సరిదిద్దుతూ ఆర్థిక నిర్బంధం మీరు అప్పుడు చేయాలన్నారు అధ్యక్ష. శుతిలేని సంసారం శుతినోడు సంసారం నడిపితే ఒక లోన్ తెచ్చుకోవాలంటే పేయింగ్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని లోన్ తెచ్చుకుంటాడు. ఇవాళ అభ్రంగా ప్రభుత్వ పరంగా అప్పులు, కార్పొరేషన్ పరంగా అప్పులు, సొసైటీల పరంగా అప్పులు 1,70,000 అంటే 18 ముఖ్యమంత్రులు పాలించిన ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 ఏళ్ల పాలనలో 68,000 కోట్ల అప్పు మాత్రమే అధ్యక్ష. 10 ఏళ్లలో 6,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా వాస్తవం కూడా పెద్దలు జీవన్ రెడ్డి చెప్పినట్టుగా నెల కాగానే రిజర్వ్ బ్యాంక్ మనం ఒప్పుకోకపోయినా మన అకౌంట్ నుంచి 6,500 కోట్లు పోతా ఉన్నాయి అధ్యక్ష. మరొక 6,500 జీతభత్యాలు 5,000 చిల్లర కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కిందిది మీది చేసినా మీది కింది చేసినా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఎక్కడ కూడా మేము గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను జారబెట్టకుండా చాలా జాగ్రత్తగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టమున్నా మేము ఇచ్చిన మాట కింద పాకూడదని మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా 4 ఏళ్ళు ఉంది అధ్యక్ష మాకు. మీరు 10 ఏళ్ళు ఏం నడిపారు అధ్యక్ష? శాంపుల్ సర్కార్ నడిపారు. జీవన్ రెడ్డి గారు మాత్రం గోల చేస్తూ ఉన్నారు. దళిత బంధు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అధ్యక్ష? ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ఒక స్కీమ్ ఇవ్వడం, ఒక శాంపుల్ ఇచ్చి శాంపుల్ సర్కార్ నడిపారు అధ్యక్ష. హుజురాబాద్లో ఎన్నికలు జరిగితే దళిత బంధు ప్రకటించారు. ఎన్ని కుటుంబాలు ఆదుకున్నారు అధ్యక్ష దళిత బంధు ద్వారా? బీసీ బంధు అన్నారు, దాన్ని ఉసే లేదు. ప్రతి ఎన్నికకు ముందు నిరుద్యోగ భృతి అనేవారు, ప్రతి ఎన్నికకు ముందు ఉద్యోగాలు అనేవారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? అసలు తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం కదా, అంతమంది ప్రాణాలు బలిచ్చింది ఉద్యోగాల కోసం కదా. మా తెలంగాణ మాకొస్తే, మా ఉద్యోగాలు మాకొస్తాయని. ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉంటుందో మనకు తెలుసు అధ్యక్ష. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? కాంట్రాక్ట్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, అవుట్సోర్స్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థలు నిర్వీర్యం చేసిన పరిస్థితి, యూనివర్సిటీలు వీసీలు. అసలు విద్య లేని ప్రపంచం లేదు అధ్యక్ష. చదువుకోకుండా ప్రపంచం లేదు, ప్రపంచం అంధకారం. అలాంటి యూనివర్సిటీలకు వీసీలు లేకున్నట్టు కొన్ని ఏళ్ళు గడిపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మహిళా సోదరి మనంది 5 ఏళ్ళు ఒక మహిళ కూడా మంత్రి లేకుండా మంత్రివర్గం నడపగలిగినంటే శభాష్ అధ్యక్ష. ఈ దేశ చరిత్రలో ఎవరు నడపలేకపోవచ్చు. అది ఆ క్రెడిట్ కేసీఆర్కే పోతుంది. ప్రతి దాంట్లో కూడా అధ్యక్ష హంగు ఆర్భాటం, ప్రచారం, శాంపుల్ ఒకటి చూపెట్టినట్టు చేయాలా, తర్వాత నిర్వహణ చేయాలా. డబుల్ బెడ్రూమ్లు నిజంగా కూడా స్పీచ్లో ఆయన ఎలక్షన్ ముందు ఎక్కడ మాట్లాడినా
అలోడెస్ ఎక్కడ పడుకుంటారు నిజం కూడా అందరూ కూడా మోసపోయారు అధ్యక్ష. ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారు అధ్యక్ష, ఉత్సవ విగ్రహాలు నిలబడి ఉన్నాయి, ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇస్తామనుకున్న ఓట్ల కోసం అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందిరమ్మ ఇళ్ల పేరిట. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా షుగర్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? అది కూడా శాంపుల్ లాగానే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఇచ్చారు. నిజంగా షుగర్ కార్డులు మీరు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఇవాళ మేము అప్లికేషన్ పిలిస్తే లక్షల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళకి ఇందులో 10 ఏళ్ళు దొరకలే కాబట్టి. అర్హులైన ప్రతి బీదవాడికి షుగర్ కార్డు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఇలా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే నానా గొగ్గోలు పెడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మా పొన్న ప్రభాకర్ మీటింగ్ పోయాం. పేలుడు సంభవించింది అధ్యక్ష. కేసీఆర్కి సన్నిహితులైన కాంట్రాక్టర్ కంపెనీలో పేలుడు సంభవిస్తే 11 మంది చనిపోతే రాత్రి 4 గంటల వరకు ఉండి జీవన్ రెడ్డి గారు మేమంతుండి బాడీని బీహార్కి ఒరిస్సాకు పంపిన సందర్భం పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో జరిగినటువంటి సంఘటన అధ్యక్ష. అక్కడ ఇంకెక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే 5 ఏళ్ల తర్వాత కానీ బాడీస్ దొరకలే, శవాలు దొరకలే. దేవాదల ప్రాజెక్ట్ జరిగితే 5 ఏళ్ల దాకా డెడ్ బాడీస్ దొరకని పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా పాలన జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఎల్బీసీ జరిగిందంటే మీరు ప్రాజెక్ట్ని వదిలేసినారు. 3 నుంచి 4 వేల కోట్లు పెడితే 3 లక్షల ఎకరాలు పారేటటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ అధ్యక్ష. ఎందుకు పక్కన పెట్టినారు అధ్యక్ష? కొంత దూరం వరకు సొరంగం తవ్వి దాన్ని వదిలేసినారు. ఆ నీళ్లు ఇనికి ఇలా మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తే అది కూలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన దురదృష్టంగా కొంతమంది అక్కడ ఉండిపోయినారు. సో దీని మీద గొగ్గోలు పెడుతున్న మీరు గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి ప్రమాదాలు మీ నిర్లక్ష్యం వైపు ఒక్కసారి బేరు చేసుకుంటే చాలా బేసిక్గా ఇవాళ పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. స్త్రీ సంక్షేమం కానీ సమానంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మీరు క్యాబినెట్లో ఒక చోటు ఇవ్వకుండా 5 ఏళ్ళు నడపగలిగారు. మేము ఇలా స్త్రీలని ఇద్దరిని క్యాబినెట్లో చేర్చుకోవడమే కాకుండా ప్రతి చోట స్త్రీని బలోపేతం చేసేటువంటి మహిళల్ని బలోపేతం చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. క్యాంటీన్లు నడుపుకునేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మహిళల్ని బస్సులు అయితే గొప్ప స్కీమ్ అధ్యక్ష. కర్ణాటక తర్వాత మనం ఇలా ఏ మహిళన్నా ఉచితంగా యథేచ్ఛగా మంచిగా ప్రయాణం చేసినటువంటి సదుపాయం కలగజేసినాం. కోట్లు నష్టమైనా దాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 500 సిలిండర్ అధ్యక్ష. బీజేపీ సభ్యుడు ఇక్కడ ఉన్నారు. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ ధర ఇవాళ 1300 ఎంత ఉంది. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. ఈ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు సందర్భం, అదనంగా ఇస్తున్నట్టు సందర్భం. ఇలా చెప్పుతూ పోతే చాలా కార్యక్రమాలు ఇవాళ దేశంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. ఇలా మున్సిపాలిటీ బలోపేతం చేస్తూ ఉన్నాం. ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మారుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని RRR తీసుకొచ్చి ఆనాడు గొప్ప ఇటు సీఎం రేవంత్ తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
సీఎం రేవంత్ తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో పలువురు నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్ పై ఖచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందన్నారు సీఎం రేవంత్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ సీనియర్లపైనే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలన్నారు ఆయన. దీనిపై కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేయాలన్నారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ తెలిపారు. ఇది తానొక్కడే కాదని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ సీనియర్లపైనే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలన్నారు ఆయన. దీనిపై కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేయాలన్నారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ తెలిపారు. ఇది తానొక్కడే కాదని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు వైసీపీ నేత అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతనలేదని అమర్నాథ్ చురకలంటించారు. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలేనన్నారు అమర్నాథ్. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుందన్నారు. వ్యవసాయం చేస్తానన్న విజయసాయి రాజకీయమే చేస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తుంది మనకి. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే మాట్లాడేవారా? ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి, విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం. ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది. కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. నీకు ఒకరి మీద మనసు దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏమి ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి?
అధ్యక్ష, పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుతూ అట్టే ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు ఆడ తల్లులు 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు. మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల కథ చెప్పుకుంటూ పోతే ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు. ఇంతకు చెప్పినట్టుగా ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ 15 మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. అదే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అధ్యక్ష. గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష, సచ్చింది బతికితే పోయింది దొరికితే ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి? వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది వాళ్ళు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతుని చేస్తాను. చేసినావా? చేయలే. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకం నిరూపించుకున్నావు. ఇకపోతే అధ్యక్ష, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేలమనుకుంటారు. నీ చెప్పమంటావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సలహా ఇస్తున్నా. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ దగ్గర ఇప్పుడు లైవ్ చూద్దాం. కానీ ఒక్క పదం అన్న ఉందో మీరే ఒకసారి చూసి ప్లే చేయండి. మాట్లాడని దానికి ఏదో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు, వారి యొక్క లెజిస్లేచర్ మీటింగ్ పెట్టినప్పుడు మరి వారు ఏదో మీరు గట్టిగా ఉండాలని పేపర్లో టీవీలో చూసినాం. మరి అది చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. చాలా గొంతు నొక్కాయటానికి ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ
ప్రతిపక్షాల గొంతు నొక్కాయటానికి మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నాడు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉన్నది, నాటకాలు చేస్తూ ఉన్నది. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ, మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిండ్రా విద్యార్థులకు, మీరు ఏం చేసిర్రు, ఇప్పటికి ఒక్క ఇల్లన్నా, ఒక్క ఇంద్రమ్మ ఇల్లని అన్నారు, ఒక్క ఇల్లన్నా కట్టిర్రా అని అడిగిండు. 15 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఇవి చేసిండ్రా అని అడిగిండు. అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని అడిగితే గొంతు నొక్కేయడం, వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది. అట్లా ఉంటుందా అండి? ఎప్పుడైనా చూసిర్రా మీరు? మీడియా పాయింట్కి వస్తారు, ఒక 4 వస్తారు, 2 మాట్లాడతారు, పోతారు. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు, ఇంకా ఒక 10 మంది లైన్లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది? స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మాకు మైక్ కట్ చేస్తే, అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే, స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని, మరి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు. మేము అడుగుతున్నది అదే, మీరు 100 రోజుల్లో చెప్పిర్రు కాబట్టే, మీరు 100 రోజుల్లో ఇస్తామని, 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని, మీరు సన్నబట్లకు బోనస్ ఇస్తామని, మీరు తులం బంగారం ఇస్తామని, మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని, మీరు స్కూటీలు ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని, మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది, మేము అడుగుతా ఉన్నాం. అది కూడా శాసనసభ వేదికగా అడుగుతా ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించం కూడా, మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేస్తున్నాం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ, జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి
డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు.